హాయ్ సార్. హలో అండి, మీ పేరు సార్? నా పేరు గోపీచంద్ అండి. విశ్వవిహారీ టూర్స్ అండ్ ట్రావెల్స్. నేను వరల్డ్ వైడ్ హాలిడే ప్యాకేజెస్ చేస్తాను. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్ అండి, హైదరాబాద్. సార్ ఇప్పుడు చూసుకుంటే మన ఆప్తాకి అట్లీస్ట్కి వచ్చారు కదా, సో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? యాక్చువల్గా ఇది అల్టిమేట్ అండి. ఒక చిన్న విషయం కాదు. ఇంత పెద్ద ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం, ఇంత పెద్ద కాన్ఫరెన్స్లు ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఈ బ్రేక్అవుట్ రూమ్లో జరిగే సెషన్స్ ఇవన్నీ కూడా వీటికవే ఒక సెషన్కి వెళ్తే ఇంకోటి మిస్ అవుతున్నామా అంత ఇదిగా ఉంది. ఇంత పెద్ద దాంట్లో చిన్న చిన్న ఇష్యూస్ గురించి అందరూ అడ్రస్ చేస్తున్నారు, కానీ అవి నెగ్లిజిబుల్ అండి. యాజ్ ఆఫ్ నేను టూర్లో ఇవి చేస్తుంటాను కదా, 100 మందిని 150 మందిని మెయింటైన్ చేయడం ఎట్లా అన్నది నాకు తెలుసు. ఇన్ని వేల మంది చేసినప్పుడు అవన్నీ నెగ్లిజిబుల్. కానీ డెఫినెట్గా అసలు ఇంత ఇనిషియేషన్ తీసుకొచ్చి ఇది చేయటం అన్నది చాలా గ్రేటు. ఇంకొక నాకు పర్సనల్ ఇదేంటంటే, త్రినాథ్ ముద్రగడ ఎవరైతే ఉన్నారో ఆయన నా రూమ్మేటు. ఆయన మా సీనియరు, ఆయన నా రూమ్మేటు. ఆయనతో ఎప్పుడూ పంచుకుంటాను. యాక్చువల్గా ఆయన థాట్స్ అయ్యి అసలు అన్బిలీవబుల్గా ఉంటాయి. నాకు కూడా చాలా బిజినెస్ సజెషన్స్ కానీ సపోర్ట్ కానీ ఎప్పుడూ ఉండేవారు ఆయన. ఇప్పుడు చూసుకుంటే గతంలో వచ్చారా మన ఆప్తాకి అట్లీస్ట్ ఈవెంట్కి? లేదండి, ఫస్ట్ టైం. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు ఒక సజెషన్? అది ఒక్కొక్క చోట ఒక్కొక్కటి డెఫినేషన్స్ వేరువేరుగా ఉంటాయండి. ఇంతకుముందు ఏదైనా సర్వీస్ సెక్టర్లో ఎగ్జాంపుల్ బిజినెస్ అనేది ఉందనుకోండి, ఒక 100 రూపాయల వస్తువు కొని 10 రూపాయలు మార్జిన్ వేసుకుని 110 రూపాయలకి అమ్మితే అది బిజినెస్ ఇంతకుముందు. ఇప్పుడు బిజినెస్ అంటే అవతలోడికి తెలియకపోతే 100 రూపాయల వస్తువు కొని 300 కూడా అమ్మటం అనేది అది మన ఎథిక్స్ వాటి మీద ఆధారపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవి వాటికి కొంచెం దూరంగా ఉండి మనం ఏం చేస్తున్నాం ఏంటి ఎథిక్స్, మనం 100% కమిట్మెంట్, మనం ఎవరికైతే ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో కమిట్మెంట్ ఇవన్నీ ఉంటే ఎవరైనా పెరగలరండి. ఇప్పుడు నా ముందు పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా గొప్పగా పెరిగారు కూడా. వాళ్ళంతా ఏంటంటే కమిట్మెంటు ఇది ఎవరికి ఓవర్ నైట్లో ఎక్కడ వచ్చేదండి. నిన్న ఎవరో అన్నారు పైనుంచి వర్షం కురవాలి కదా, కింద నుంచి మొక్క పెరగాలంటే అన్నారు. పైనుంచి వర్షం కురాలంటే అసలు నీ దగ్గర సీడే లేనప్పుడు పైనుంచి ఎంత వర్షం కురిస్తే మొక్క వస్తుంది. అది ఆ సీడ్ అన్నది అంటే సీడ్ అంటే వీళ్ళ దగ్గర ఐడియాస్ కానీ కమిట్మెంట్ కానీ ఇవన్నీ ఉండాలి. యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చేటప్పటికి అది డెఫినెట్గా యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చి అప్పుడు ఇది ప్లస్ అవుతుంది. కానీ ఇంత పెద్ద గ్యాదరింగ్ ఫస్ట్ టైం కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మంచి స్టార్టింగ్ అనుకోవచ్చు. డెఫినెట్గా థ్యాంక్ యూ సార్.